వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 7వ వచనం, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. దయచేసి అందరూ ఈ మాట నాతో పలకండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. దేవుని వాక్యాన్ని ధ్యానించాం. ఈ మాట సొలొమోను రాశాడు. సామెతలు అంటేనే సొలొమోను రాసిన సామెతలు. మిగతా సామెతలు 3 సామెతలు ఉన్నాయి, ఇతరులు రాశారనుకోండి. ఎక్కువ శాతం సొలొమోను చేత రచించబడిన సామెతలు. ఈ సామెతల గ్రంథంలో అనుపూర్వకంగా సొలొమోను ఈ మాట పలుకుతున్నాడు. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన అతని శత్రువులను సహా మిత్రులుగా మార్చేస్తాడట. ఎంత అద్భుతమైన విషయం. సొలొమోను ఈ మాటకు ముందు తన క్యారెక్టర్ విషయంలో మొదటగా ఆత్మీయుడిగా జీవించాడు. అతడు కానీ, అతని మాటలు కానీ, అతని ప్రార్థన కానీ దేవునికి ఎంతో అనుకూలమైనటువంటిది. అందుచేత అతడు అడగక ముందే అతనికి దేవుడు అన్నీ ఇచ్చేశాడు. దీని అర్థం ఏమిటంటే, ఒకరి ప్రవర్తన దేవునికి నచ్చాలి. ఒకరి ప్రవర్తన దేవునికి ఏం చేయాలి? నచ్చాలి. నీ క్యారెక్టర్ గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చుకోవటం కాదు, నీ ప్రవర్తన గురించి నీ ఇంట్లో సాక్ష్యం ఇవ్వడం కాదు, నీ ప్రవర్తన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. నీ ప్రవర్తన దేవుడిని మెప్పించేటట్టు ఉండాలి. నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరమైతే, అంటే ప్రీతికరమైన ఇష్టమైతే, నీకు వ్యతిరేకమైన ప్రతి పరిస్థితి అనుకూలంగా మారిపో. ఎట్లా మారిపోదట? అందరూ చెప్పాలి. అనుకూలంగా మారిపో. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరము కావాలి. ఎప్పుడైతే ప్రీతికరం అవుతుందో వాని శత్రువులు సహా దేవుడు వానికి మిత్రులుగా మార్చివేస్తాడు. దేవుని బిడ్డలారా, రక్షణ పొందకముందు మన పరిస్థితులు దేవునికి కష్టంగా, బాధాకరంగా ఉన్నాయి మన ప్రవర్తనను బట్టి. రక్షణ పొందిన తర్వాత కూడా దేవుని నొప్పించేటట్టు, దేవుని బాధించేటట్టు మన క్యారెక్టర్, మన ప్రవర్తన అట్లా ఉండకూడదు. అది బైబిల్ సాధిస్తున్న సత్యం. యోబు గారు ఎన్నో శ్రమలు అనుభవించాడు. యోబు గారు ఎన్నో కష్టాలు పడ్డాడు. భార్య అంటది, నీ యథార్థత వదిలిపెట్టేసి, నీ యథార్థ ప్రవర్తన వదిలిపెట్టేసి దేవుణ్ణి దూషించి చచ్చిపో. నీ గబ్బు నేను భరించలేకపోతున్నాను, నీ శ్రమ నేను చూడలేకపోతున్నాను, జరిగిన విపత్తు నేను తట్టుకోలేకపోతున్నాను, నీ దేవుణ్ణి దూషించి మరణం అని భార్య అంటే, భార్య అన్నాడు, దేవుడు మేలు చేసినప్పుడు దానికి తగినట్టుగా ప్రవర్తించి నడిచి దేవుని స్తుతించాము. ఇప్పుడు ఏదో కీడు జరిగిందని దేవునికి వ్యతిరేకంగా నా ప్రవర్తన మార్చుకుని జీవించనా, దేవుని దూషించనా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. ఇది తగినటువంటిది కాదు, మంచి పద్ధతి కాదని ఆమెను హెచ్చరించాడు. అందుకే యోబు అంటాడు, దేవుని బట్టి నేర్చుకున్న స్థితిని బట్టి యోబు గారు అంటాడు, నా యథార్థ ప్రవర్తన నేను వదిలిపెట్టాను. స్తోత్రం చేయాలి. నా నీతి ప్రవర్తన నేను వదిలిపెట్టను.
ఇంకొక చోట అంటాడు, నా న్యాయ ప్రవర్తన నేను వదిలిపెట్టను అని అంటాడు. దానికి తగ్గట్టుగా దేవుడు రెండంతలు మేలు చేశాడని బైబిల్లో మనం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరం కావాలి, దేవునికి ఇష్టం కలగాలంటే మన కులాన్ని చూసి ఇష్టపడడు, మన వర్గాలను చూసి ఇష్టపడడు, మన చదువును చూసి ఇష్టపడడు, మన స్థాయిని చూసి ఇష్టపడడు. ఆయన మన క్యారెక్టర్ చూస్తాడు. ఆయన మన క్యారెక్టర్, మన ప్రవర్తన దేవునికి నచ్చాలి. ఋతు మోయాబులో ఉండి నయోమి కొడుకుని చేసుకోండి, అత్త ద్వారా సాక్ష్యం తెచ్చుకుంది, తోటివాళ్ళ ద్వారా సాక్ష్యం తెచ్చుకుంది, భర్త ద్వారా సాక్ష్యాన్ని సంపాదించింది. చుట్టూన్న వారు కూడా ఆమెను మెచ్చుకున్నారు. మోయాబు నుండి బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు వచ్చిన తర్వాత భర్తను కోల్పోయిన అంతకుముందు మోయాబులో విధవరాలు అయిపోయింది, ఏమి లేనిది అయిపోయింది, రిక్తురాలు అయిపోయింది. రూతు చూడగానే కంట్లో పడుతుంది, అంత చక్కటి తల్లి. అటువంటి ఆమె ఎక్కడ వ్యవసాయం చేసుకుంటూ అక్కడ వ్యవసాయంలోకి వెళ్ళి పనుల మధ్యలో పరిగి ఎదుర్కొంటూ అత్తను పోషించుకుంటూ తన కాలను గడుపుతూ, వయసు ఉంది, అందం ఉంది, శక్తి ఉంది, అత్తిచ్చిన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఏ ప్రాంతంలోకి వచ్చిన ప్రాంతంలో ఉన్న ప్రజల భాష అంత అవగాహన లేదు, ప్రజలతో అంత పరిచయం లేదు. ఆ ప్రజల మధ్యలోకి వచ్చి అందరి మన్ననలు పొందింది. చివరికి తన దగ్గర నుంచి దూరం చుట్టమైన బోయజు పొలంలోకి వెళ్ళి పనుల మధ్యలో పరిగెత్తుకుంటుంటే అతను అంటాడు, యెహోవా చేత దీవెన నొందిన దానా. స్తోత్రం చెప్పాలి. ఏమన్నాడండి? యెహోవా చేత దీవెన నొందిన దానా. నువ్వు బుద్ధివాడిని కానీ గొప్పవాడిని కానీ అమ్మనస్తుని అమ్మడచ్చు లేదు, నీ క్యారెక్టర్ కాపాడుకోవటం. మోయాబులో విన్నాను నీ ప్రవర్తన బాగుండాలి, కానీ నీ జనం కానీ జనం మధ్యలోకి వచ్చావు, నీ భాష కానీ ప్రాంతంలోకి వచ్చావు, నీ దేవుడే నా దేవుడు అని వచ్చావు. ఆ దేవుడికి తగ్గట్టుగా దేవుడు బిడ్డగా తగ్గట్టుగా నువ్వు నడిచావు. నువ్వేహో వచ్చాక దీవెన నొందినదానవు. నీవు సత్ప్రవర్తన వెనుకటి ఇదివరకు ప్రవర్తన కంటే ఇప్పుడు వెనుకటి నీ సత్ప్రవర్తన ఇప్పుడు వచ్చాక నేను చూస్తున్నాను, వింటున్నాను. నీ ప్రవర్తన చాలా బాగుంది. స్తోత్రం చెప్పండి. అందుచేత నీవు నా జనులందరూ నిన్ను యోగ్యురాలు అని అంటారు అని చక్కటి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన మనము క్యారెక్టర్ లేని జీవితాన్ని జీవించకూడదు. క్యారెక్టర్ కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి, మన ప్రవర్తన కాపాడుకోవాలి. మన ప్రవర్తన ఏం చేసుకోవాలి? అందరూ చెప్పండి, కాపాడుకోవాలి. ప్రవర్తన కాపాడుకుంటున్నామా? మన ప్రవర్తన కాపాడుకోవాలి. మన ప్రవర్తన దేవునికి ఇష్టం కలగాలి. సొలొమోను ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు సొలొమోను ఏమి అడగకముందే అన్ని సమకూర్చి పెట్టాడు. సొలొమోను ప్రవర్తన దేవునికి అనుకూలమున్నంత కాలం అతని దేశంలో నెమ్మది, దావీదు కాలంలో లేని నెమ్మది సొలొమోను కాలంలో వచ్చింది. నలుదిక్కుల దేవుడు నెమ్మదిని దయచేశాడు. స్తోత్రం చెప్పండి. నలుదిక్కుల దేవుడు ఏం చేశాడు? నెమ్మది దయచేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యం. బైబిల్ సెలవిస్తున్న ఈ సత్యాన్ని ఒక్కసారి ఆలోచించాలి.
దావీదు గొర్రెలు కాసుకుంటున్నటువంటి వాడే. దావీదు తన బాల్యకాలమంతా అరణ్యములో గొర్రెల వెంట తిరిగిన వాడే. కానీ బాల్యం నుంచి దేవుని ఆరాధిస్తూ, బాల్యం నుంచి దేవుని మహిమపరుస్తూ, బాల్యం నుంచి దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. బాల్యం మొదలుకొని దేవుని కలిగి నడిచాడు. చివరికి యవ్వన ప్రాయం వచ్చింది, యుద్ధంలోనికి వెళ్ళాడు. యుద్ధంలో ఉన్నటువంటి చుట్టూ ఉన్న వారందరూ కూడా దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఆ మాట ఏంటో చదువుదామా? దయచేసి చదువుదాం, చూడండి, చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 239 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. బాగా ఆలోచించండి. దావీదు బాల్యం నుండి దేవుని వెంబడించినవాడు, బాల్యం నుంచి దేవుని నీతిని నేర్చుకున్నవాడు, బాల్యం నుంచి తన క్యారెక్టర్ దేవునికి అప్పగించుకున్నటువంటి వాడు. అందుకే బైబిల్లో రాయబడింది, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవ. స్తోత్రం చెప్పండి. అంత చక్కటి మాట్లాడి, నీ ప్రవర్తన అంతటి యందు, నీ ప్రవర్తన, ఎవరి ప్రవర్తన అండి? అందరూ చెప్పాలి. ఎవరికి వారి ప్రవర్తన? నీ ప్రవర్తన, నా ప్రవర్తన, మనందరి ప్రవర్తన. నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే అప్పుడు ఆయన నీ త్రోవ. ఎవరి త్రోవ అండి? నీ క్యారెక్టర్ దేవునికి అప్పగించుకుంటే, దేవుడికి నువ్వు అనుకోలేమని అడిగితే, దేవుడు ఉద్దేశాలు నీ జీవితంలో జరుగుతాయి. దేవుని నిర్ణయాలు నీ జీవితంలో కొనసాగుతాయి. ఎన్నడూ చేయలేని, ఎన్నడూ వినలేని కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. నీ త్రోవలు సరళమవుతాయి. దావీదు బాల్య దినాల్లో నేను గొర్రెలు కాసుకుంటున్నా, అరణ్యంలో ఉంటున్నా, దేవునికి అప్పగించుకున్నవాడు, దేవుని సన్నిధిలో క్యారెక్టర్ భద్రపరుచుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. మన పిల్లలకి సండే స్కూల్ అవసరం. మన పిల్లలకి ఏమిటండి అవసరం? మన పిల్లలకి సండే స్కూల్ అవసరం. బాల్య దినాల్లో బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పు, వాడు పెరిగి పెద్దవాడని దాని నుంచి తొలగిపోవడానికి బైబిల్ సెలవిస్తుంది. బాల్యం నుంచి దావీదు వెళ్ళాడు, ఇప్పుడు వయసు వచ్చింది. ఇప్పుడు ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నాడంటే సుబుద్ధి ప్రవర్తన. స్తోత్రం చెప్పండి. సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు. ఏ ప్రవర్తన అంటే? ఒకటి సండే స్కూల్కి మనం వెళ్ళడం ద్వారా ప్రభు సన్నిధి మన మీద ఉంటుంది, మన బిడ్డల మీద ఉంటుంది. మన క్యారెక్టర్ దేవుడు కాస్తాడు, మన క్యారెక్టర్ దేవుడు భద్రపరుస్తాడు. మన క్యారెక్టర్ దేవుడు ఏం చేస్తాడు? భద్రపరుస్తాడు. అందుకే సండే స్కూల్కి మనం వెళ్ళాలి. సండే స్కూల్కి వెళ్ళడం ద్వారా దేవుని తప్పింది. దొంగతనం చేయకూడదని, అబద్ధం ఆడకూడదని, మోసం చేయకూడదని, వ్యభిచరించకూడదని విషయాలన్నీ ఇక్కడ చెప్పబడతాయి. అంతేగాని ఏ విధమైన మత మార్పిడి జరగదు ఇక్కడ. ఏ విధమైన మత మార్పిడి జరగదు. మనసు మార్పిడి. త్రాగుతున్నావా? త్రాగుందయా? చెడు సహవాసాలు కలుగున్నా, చెడు సహవాసాలు కలుగున్నది అని చెప్పబడుతుంది. బాల్య దినాల్లో మన పిల్లలకు వేయబడితే, నువ్వు దావీదులాగా వయసు వచ్చినప్పుడు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తారు. ఏ బుద్ధి? సుబుద్ధి కలిగి వారు ప్రవర్తిస్తారని బైబిల్ సెలవిస్తుంది. అంతకాలము నీ విలువను పెంచుతాడు దేవుడు.
అందుకే బాల్యం నుంచి మన పిల్లలకు సండే స్కూల్ని పంపించడం మనం నేర్చుకోవాలి. ఎంత వయసు వచ్చినా మా పిల్లలు MBA చేస్తున్నా వాళ్ళు సండే స్కూల్ మానరు. చక్కగా ఎంతో తోడయ్యారు. ఎవరో బాబు వాళ్ళ అక్క చక్కగా దేవుని సన్నిధికి వస్తారు సండే స్కూల్. దేవుడు దీవించును గాక. స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. సండే స్కూల్ రావడం ద్వారా ఆశీర్వాదం. ఒక తండ్రి తన కొడుకుని తీసుకుని నడిచి వెళ్తున్నాడట. కొడుకు 10th క్లాస్ చదువుతున్నాడు. కొడుకు ఏం చదువుతున్నాడు? 10th చదువుతున్నాడు. ఈ కొడుకు అన్నాడట, నానా మనకి ఛార్జీ లాగా నడిచి వెళ్తున్నాం కాబట్టి అలసట వచ్చినప్పుడు కూర్చున్నాం, నడిచి వెళదామని చెప్పి తండ్రి కొడుకు చెప్తే, సరే నాన్న ఇది ఎండ కదా, తీవ్రమైన ఎండలో బయలుదేరుతున్నాం, చల్లకుండా చోట కూర్చున్నావా అన్నాడట. అట్లాగైనా అలా పదా అన్నాడట. వీడు సైన్స్కి వెళ్ళే పిల్లడు 10th చదువుతున్నాడు. ఈ నాన్నకి కాస్త అర్పీకుండే అవహారం. దేవుడు అంటే సరైన నమ్మకం లేదు అని ఒకటన్నట్టుగా నడిచేవాడు. కనబడ గుడికల్లో మొక్కుకుంటున్నాడట, నా కొడుకు 10th పాస్ అయితే నీకు కొబ్బరికాయ, నా కొడుకు పాస్ అయితే నీకు కొబ్బరికాయ అని మొక్కుకుంటూ పోతున్నాడు. కొడుకు తీసుకు కొడుకు మరి చదువుకున్నవాడు కదా, 10th కదా, చిన్నవాడు కాదు కదా అన్నాడట. నాన్న సాక్షికి లేకమని నడిచేస్తున్నాం, ఇంక కొబ్బరికాయలు అవ్వలేదు, ఎంతమంది కొత్త వీళ్ళు ఎంతమంది కొత్త వీళ్ళు అన్నాడు. స్తోత్రం చెప్పండి. రే ఇస్తారా అట్లా మాట్లాడవాక, నువ్వు పాస్ అవని అందరూ ఒకటే కొబ్బరికాయ అన్నాడు. అందరికీ ఒకటే కొబ్బరికాయ, ఒకటే నమస్కారం. స్తోత్రం చెప్పండి. సరే కొంత దూరం వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఈ కొడుకు దేవుడి భయం ఉంది కదా, సండే స్కూల్ వెళ్ళి పిల్లడు కదా, ఆ చావ గట్లంటే వెళ్ళిపోతుంటే తండ్రి అన్నాడంటే, ఎవరే మనకు దాహం అయిపోతుంది, నీళ్ళు లేవు, నేను కొబ్బరి చెట్టు ఎక్కుతాను, ఎవరు వస్తే నాకు చెప్పు, టకటక దిగేస్తానని చెప్పాడట. ఈ కొడుకు సరేనా అన్నాడట. అయితే సరేనా అన్నాడు కానీ తండ్రి ఎక్కుతుంటే, నాన్న బాగుండదు నాన్న, మంచిది కాదు నాన్న, ఈ పని చేయకూడదు నాన్న అన్నాడు. రైట్ ఊరుకోరా, నాకు చెప్పొచ్చుకోడు అయ్యో అని చెప్పేసి కసురుకుని చెట్టెక్కాడట. నాలో చూస్తున్నారు నాన్న అన్నాడట. ఎక్కునుడు సెకండ్లో దిగేసాడట. స్తోత్రం చెప్పండి. ఎంత కష్టపడి ఎక్కాడో సెకండ్లో దిగేసాడు. జన్మ జారిపోయాడు. మళ్ళా రెండోసారి ఎక్కుంటే నాలో చూస్తున్నారు నన్ను, జర్రం జారిపోయాడు. మూడోసారి నా తప్పకుండా చూస్తున్నారు నాన్న అన్నాడట. ఎక్కునుడు అమాతను దుక్కేసాడు, కిందకు దుక్కేసాడు. కాయ దిగుతున్నాడు. ఏం దిగుతున్నాడు? కాయ దిగుతుంటే నాన్న ఖచ్చితంగా చూస్తున్నారు నాన్న అనేది దానికి బాగా దుక్కేసాడు. తిట్టి మీద వచ్చి ఎవరు చూస్తున్నారంటే, నాన్న ఎవరు చూడకపోయినా ప్రభు చూస్తున్నాడు నాన్న అన్నాడు. తండ్రి మనసు మారిందట. ఇక దొంగతనం చేయకూడదు నాన్న, దేవుని చేతులను తప్పించుకోకూడదు నాన్న, తప్పించుకోలేము నాన్న, ఇది మంచి ప్రవర్తన కాదన్న. ఏ కాలంలో మీరు తాగిదవలే, మనకెందుకు ఇంత అవసరమా అని చెప్పి కొడుకు చెప్తే, ఆ సండే స్కూల్ నేర్చుకున్న పాఠాలు తండ్రికి చెప్తుంటే తండ్రికి మారు మనసు వచ్చిందంట. స్తోత్రం చెప్పాలి. తండ్రికి ఏ మనసు వచ్చింది? చెప్పాలి గట్టిగా, మారు మనసు పొందింది. ఎంత అద్భుతమైన విషయం. అందుకే బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పువాడు పెరిగి పెద్దవాడిన దాని నుండి తొలగిపోవడం. దావీదు చిన్ననాటి నుండి కూడా దేవుని సన్నిధిలో ఎదిగాడు. దేవుని దగ్గర లెసన్ నేర్చుకున్నాడు, పాఠాలు నేర్చుకున్నాడు, నీతి కలిగి ప్రవర్తించాడు. అందుకే నా నీతి ఆధారముగు దేవా అని అంటాడు, నా యథార్థతకు ఆధారముగు దేవా అని అంటాడు. బాల్యం నుంచి యుద్ధం చేసే స్థితికి దావీదు వచ్చినప్పటికీ
దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడట. కారణం, బాల్య దినాలు దేవునికి అప్పగించుకున్నాడు, దేవుని చిత్తాన్ని చేశాడు, దేవుని ఇష్టాన్ని చేశాడు, తనను దేవునికి అనుకూలంగా మలుచుకున్నాడు. ఆ కారణాన దేవుడు మంచి భవిష్యత్తు దావీదుకు దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. దావీదుకు దేవుడు మంచి భవిష్యత్తు ఇచ్చాడు. మరి నీకు కూడా మంచి భవిష్యత్తు రావాలి అని అంటే నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి తప్పక ఒప్పుకోవాలి. కాదు నా చదువు, నా జ్ఞానం, నేనేమిటి మేమేమిటి అనుకోవద్దు. అవన్నీ అశాశ్వతములు, అవన్నీ వేస్ట్ మాటలు, అవన్నీ వ్యర్థమైన మాటలు, అవన్నీ ప్రక్కన పెట్టు. దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే నీ మార్గాన్ని దేవుడు సరళం చేస్తాడు, నీ త్రోవను దేవుడు సరళం చేస్తాడు. అదే నీకు వ్యతిరేకమున్న ప్రతి పరిస్థితిని దేవుడు అనుకూలపరుస్తాడు. అదే వారి శత్రువులను సహా వానికి మిత్రులుగా మార్చుకుంటే అదే వ్యతిరేకమైన ప్రతి పరిస్థితి దేవుడు అనుకూలంగా మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు దావీదు, సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. నేను కత్తి తీశాను, గొలియాతుని చంపాను. సౌలుకేమో వేల కొలదని, నాకు 10,000 కొలదని పాటలు పాడారు అందరూ. నేనంటే ఏమనుకున్నాం, మేమంటే ఏమనుకున్నాం, అసలు మా ఇంట్లో అంటే ఏమనుకున్నాం, నేను తినేటి ఎవరైనా తింటారా, నేను ధరించినట్టు ఎవరైనా ధరిస్తారా అని కొంచెం ఆలోచన చేసుకోవడం చెప్పండి. అట్లా అనుకోకపోతే ఎవరు బ్రతకలేదు. ఇంటి కొద్ది రొట్టె, ఎంత చెట్టుకి అంత గాలి. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి వాళ్ళు అనుకుంటారు మేము బ్రతికినట్టు, ఎవరు బ్రతకలేదు. కానీ దావీదు అట్లా అనుకోవాలా, సుబుద్ధి కలిగి ప్రవర్తించాడట. ఎదిగే కొద్ది ఉదిగు ఉన్నాడు. దావీదు రాజుగా స్థిరపరచబడ్డాడు. దావీదుకు ముందు ఉన్న సౌలు దేవుని చిత్తానికి విరోధంగా నడిచాడు. మొదటగా అనుకూలంగా పంచుకున్నాడు, మిద్దె మీద ఉన్నాడు, అంటే ప్రార్థన అనుభవంలో ఉన్నాడు, సౌలుతో కూడా ఉన్నాడు, ప్రార్థనలో క్రిందకి దిగలేదు. మొట్టమొదటిగా బలిపీఠాన్ని కట్టాడు దేవునికి సౌలు. దేవుని చిత్తాన్ని చేశాడు సౌలు రాజు. కానీ రాను రాను అతడు పదవులు స్థిరపరచబడుతూ ఉండగా దేవుని చిత్తానికి విరుద్ధంగా నడిచాడు, దేవుని ఇష్టానికి విరుద్ధంగా నడిచాడు, దేవుణ్ణి గాయపరిచాడు, దేవుని బాధ పెట్టాడు. కొన్ని పశ్చాత్తాపడ్డాడంటే పశ్చాత్తాపడ, ప్రార్థన చేశాడంటే ప్రార్థన చేయాల. ఈ సౌలు దేవునికి విరుద్ధంగా నడవడం ద్వారా, తన ప్రవర్తన మార్చుకోవడం ద్వారా దేవునికి విరుద్ధంగా సౌలు దేవుడు రాజుగా కొట్టివేశాడు. దేవుడు ఏం చేశాడు? సౌలునే రాజుగా కొట్టివేసి వాక్యంలో రాబడింది, తన చిత్తానుసారమైన మనసు కలిగిన వాణ్ణి కనుగొన్నాడు. అతడి సుబుద్ధి కలిగి ప్రవర్తించే దావీదు. స్తోత్రం చెప్పండి. ఏ ప్రవర్తన? సుబుద్ధి కలిగి ప్రవర్తించే దావీదును కనుగొన్నాడు. అతని చేతుల్లో తన రాజ్యాన్ని తీసుకుని దావీదుకు దేవుడు అప్పగించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తోంది, మానవ మనుగడ మంచిగా ఉండాలంటే, నీ భవిష్యత్తు మంచిగా ఉండాలి అని అంటే నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారాన్ని ఒప్పుకో. ఎవరి అధికారాన్ని ఒప్పుకోవాలి? చెప్పాలి గట్టిగా. నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? అందరూ చెప్పాలి, దేవుడు ఆశీర్వదిస్తాడు. వాక్యంలో దర్శగ్రంథంలో వారి ప్రవర్తనను చూసి వారిని స్వస్థపరచును. వారి ప్రవర్తన చూసి ఏం చేస్తాడట? మన ప్రవర్తన కూడా చూసి స్వస్థత ఇస్తాడు దేవుడు. మన ప్రవర్తన కూడా బాగుండాలి. మనుషులు ఎదుట మామూలుగా ఉండి, మనుషులకి నచ్చినటువంటి
దేవుడు మెచ్చినట్టు ఉండకపోతే నీకు స్వస్థత రాదు. దేవునికి నచ్చినట్టు మనం మెలగా, దేవునికి మనం అనుకూలపరుచుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మనం ఏం చేసుకోవాలి? అనుకూలపరుచుకోవాలి. దేవునికి అనుకూలంగా మనం నడవవలసిన వాళ్ళమే. ఎవరికి అనుకూలంగా? చెప్పండి గట్టిగా. దేవునికి అనుకూలంగా మనం ఉండాలి. దేవునికి అనుకూలంగా ఉంటున్నామా? ఆలోచించండి. అసలు రక్షించబడ్డ మనము అన్యుల కంటే ఎక్కువగా మనం విపరీతమైపోతున్నాం. విపరీతమైన వివాదాలు, విపరీతమైన అర్థం లేనటువంటి కార్యాలు మనం చేస్తూ దేవుని గాయపరుస్తున్నాం. అందుకే దేవుడు అంటాడు, మిమ్మల్ని బట్టి కదా నా నామమునకు అవమానం. ఏమిటండి? మిమ్మల్ని బట్టే కదా నా నామమునకు అవమానం. వాళ్ళని బట్టి దేవునికి అవమానం రాకూడదు. దేవునికి మహిమ రావాలి. దేవునికి ఏమో రావాలి? అందరూ చెప్పాలి. అప్పుడు నీ క్యారెక్టర్ బాగుంటే దేవుని దర్శిస్తాడు. నీ క్యారెక్టర్ బాగుండాలంటే నీ ప్రవర్తన అంతటి ఎందుకు దేవుని అధికారాన్ని ఒప్పుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అది ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరం అగునప్పుడు వారి శత్రువులు సహా ఆయన వానికి మిత్రులుగా చేస్తాడు. ఇది సొలొమోను కాలంలో దేవుడు నలుదిక్కుల దేవుడు నెమ్మదించాడు. ఏమి ఇచ్చాడండి? అంటే నెమ్మది మనకు మనందరికీ దేవుడు దయచేయడం. తలపక్షంతో ప్రార్థన.